మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అర్ధరాత్రి నుంచి భారీగా తనిఖీలు చేపట్టారు. వైసీపీ శ్రేణులు జిల్లా దాటకుండా కట్టడి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఇక తిరుపతిలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైఎస్ జగన్ ఏదైతే ఈ రోజు తిరుమల పర్యటన ఉందో చాలా ఉత్కంఠత రేపుతోందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఆయన తిరుమలకు చేరుకున్న నేపథ్యంలో జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు తిరుపతి జిల్లాలో 30 యాక్ట్ విధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ర్యాలీలు, సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించారు పోలీసులు. జగన్ తిరుమలకు వస్తుండడంతో వైసీపీ కూటమి నేతలకు ముందస్తుగా నోటీసులు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కడప, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి భారీగా వైసీపీ కార్యకర్తలు తిరుపతికి తరలి వస్తున్నారన్న సమాచారంతో తిరుపతి, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేసి చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే వారు దర్శనానికి వెళ్తున్నారా లేకపోతే ఏదైనా పని మీద వెళ్తున్నారా అని చెప్పి కూడా వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వైసీపీ కార్యకర్త కానీ వైసీపీ నాయకులు అయితే మాత్రం వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి సంబంధిత పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వదిలిపెడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. తిరుమల పర్యటనలో జగన్ కు 1000 మంది పోలీసులను భద్రత పటిష్టం చేసినట్లుగా తిరుపతి జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అయితే కాగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ తిరుమలలో అడుగు పెట్టాలని బీజేపీ, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే డిక్లరేషన్ ఇవ్వని నేపథ్యంలో జగన్ ను అలిపిరి వద్దనే అడ్డుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరి కొన్ని గంటల్లోనే హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా తిరుపతిలో సమావేశం కూడా కానున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వస్తే ఎలా ఎదుర్కోవాలి, దానికి సంబంధించినటువంటి పోలీసులు ఎలా ప్రణాళిక రూపొందించారన్న విషయం కూడా హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఈ రోజు సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఇటు నెల్లూరు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు అలాగే కడప జిల్లాల నుంచి కూడా వైసీపీ శ్రేణులు తిరుపతికి చేరుకుంటారన్న సమాచారంతో ఎక్కడికక్కడ రాత్రి నుంచి కూడా క్షుణ్ణంగా పరిశీలించి భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఎవరు కూడా వెళ్లడానికి వీలు లేదంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులకు అందరికీ దీటుగానే వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడ మోహరించేలాగా కూడా ప్రణాళిక చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గా మాజీ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, వీరందరూ కూడా పార్టీ కార్యకర్తలను కూడా అక్కడికి తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్న తర్వాత దాన్ని ఎలా ప్రతిఘటించాలి అన్న వ్యూహంతోనే వీరందరూ కూడా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొంతమంది వివిధ తిరుపతి జిల్లాకు దగ్గరగా ఉన్నటువంటి కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి ఇప్పటికే కొంతమంది వైసీపీ శ్రేణులు, నాయకులు కూడా ఇప్పటికే తిరుపతికి చేరుకున్నట్లుగా పోలీసులకు సమాచారం అందుతోంది. అయితే ఇక మీదట కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా అక్కడికి వెళ్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కట్టడి చేసే విధంగా పోలీసులు వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి వెహికల్ గానీ, నాయకుడు గానీ కనిపిస్తే ఎక్కడికక్కడ వాళ్ళని ఆపేసి వెంటనే నోటీస్ ఇచ్చి వాళ్ళని సంబంధిత పోలీస్ స్టేషన్ కు తరలించడం, ఇవంతా కూడా హై టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకునేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కావడంతో కడప జిల్లా నుంచే ఎక్కువ అత్యధిక స్థాయిలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా తరలి వచ్చే అవకాశం ఉంది తిరుపతికి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా అని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లా నుంచి ఎక్కువ మందిని తిరుపతి వైపు వెళ్ళనీయకుండా కట్టడి చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పటికే 30 యాక్ట్ తిరుపతిలో అమల్లో ఉంది కాబట్టి రేపు నెల 15వ తేదీ వరకు ఎటువంటి
సభలు సమావేశాలు తీసుకోవాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లో ఎస్పీ ఇచ్చిన పర్మిషన్ ద్వారానే అక్కడ ఏదైనా కార్యక్రమం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే తిరుమల లడ్డు ఇష్యూ వ్యవహారం చాలా వివాదంగా మారిన నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రతిపక్ష నేత గత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనం చేసుకుంటారని వెలువడించిన తర్వాత నుంచి కూడా తిరుపతిలో చాలా కీలకమైనటువంటి వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంతో ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా పోలీసు బలగాలను కూడా దింపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇది మతపరమైనటువంటి అంశం కావడంతోనే పోలీసులు కూడా చాలా అలర్ట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎటువంటి గొడవలకు దారి తీయకుండా ప్రశాంతమైన వాతావరణంలో నేను దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను స్వామివారిని అని చెప్పి కూడా ఒక ప్రకటన వెలువడడం జరిగింది. ఎటువంటి హంగామా చేయొద్దు అని చెప్పి కూడా పార్టీ క్యాడర్ కు ఆయన ఒక సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మరి ఇది జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చేంత వరకు ఆయన అలిపేరు కూడా దాటనివ్వమని చెప్పి హిందూ సంఘాలు బీజేపీ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో అసలు ఈరోజు తిరుమలలో ఎటువంటి పరిస్థితి చోటు చేసుకోబోతుంది అన్నదైతే చాలా ఉత్కంఠంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. అటు తిరుపతిలో కావచ్చు, ఇటు కడపలో కావచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తిరుమల చేరుకొని రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి పోలీసులు ఇక్కడ ఘర్షణ వాతావరణం ఉంటుంది కాబట్టి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరుపతి వరకు అయినా రానిస్తారా, లేకపోతే తిరుమలకు వెళ్ళనివ్వరా అనే అనేక సందేహాలు, అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి వైసీపీ శ్రేణుల్లో. మొత్తానికి వైసీపీ శ్రేణులు ఎక్కడ తగ్గేదే లేదు, మా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తిరుమలకు వెళ్లాల్సిందే అని చెప్పి కూడా ఇటు వైసీపీ శ్రేణులు నాయకులు కూడా ఇప్పటికే తిరుమలకు బయలుదేరి ఎప్పుడూ లేని విధంగా గత కొంతకాలంగా తిరుమల పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. గతంలో పింక్ డైమండ్ ఆరోపణలు చూసాం. ఇప్పుడు నేతికి సంబంధించి ఏకంగా జరిగినటువంటి అపవిత్రమైంది తిరుమల ప్రసాదాలు అనేటటువంటి ఆరోపణలు చూస్తున్నాం. ఇప్పుడు డిక్లరేషన్ మీద రాజకీయం నడుస్తుంది. ఏంటి తిరుపతి వాసుల మనోగతం ఏ రకంగా ఉంది? ఎందుకంటే తిరుపతి వాసులు ఏమనుకుంటున్నారు ఈ మొత్తం వ్యవహారాల మీద? అయితే రెండు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి తిరుపతిలో ఈ డిక్లరేషన్ విషయంలో. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితి. ఈసారి మాజీ సీఎం గా ఆయన వస్తున్నారు తిరుమలకు మొదటిసారి. అలాంటప్పుడు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అన్న ఒక వాదన తెరపైకి వస్తోంది. గతంలో సీఎం గా ఉన్నప్పుడే డిక్లరేషన్ ఆయన ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఈసారి కూడా అది కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అయితే గతంలో సీఎం గా ఉన్నప్పుడు ఆయన సీఎం హోదాలో వచ్చినప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు, ఇప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడుగుతున్నారని వైసీపీ అయితే వారిని ప్రశ్నిస్తోంది. టీడీపీని కావచ్చు, ఇటు బీజేపీని కూడా కావచ్చు. అయితే దీనికి సంబంధించిన టీడీపీ బీజేపీ మాత్రం ఆయన గతంలో సీఎం హోదాలో ఆయన పట్టు వస్త్రాలు సమర్పించడం కావచ్చు, దర్శనానికి కావచ్చు రావడం జరిగింది. కానీ కాకపోతే ఇప్పుడు ఆయన సాధారణ ఒక పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం. కానీ ఆయన కుటుంబము మొదటి నుంచి కూడా క్రిస్టియన్ మత ఆచారాలను కూడా పాటిస్తుంది. ఆయన ముఖ్యంగా క్రిస్టియన్ కాబట్టి ఖచ్చితంగా ఇతర మతస్థులు, అన్య మతస్థులు వస్తే మాత్రం తిరుమలకు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే డిక్లరేషన్ అప్పట్లో ఇంప్లిమెంట్ చేశారో ప్రభుత్వము, దానికి అనుగుణంగానే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా మరోవైపు అధికార యంత్రాంగం కావచ్చు, టీటీడీ కావచ్చు, బీజేపీ కావచ్చు మొదటి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ డిక్లరేషన్ ఇవ్వడంలో ఎందుకు అంత వివాదం అవుతుందో మరి తెలియట్లేదని చెప్పి కూడా కొంతమంది అయోమయ పరిస్థితి అయితే అక్కడ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ డిక్లరేషన్ వ్యవహారం మాత్రం పెద్ద దుమారమే రేపే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అన్న అంశం ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన తిరుమలకు వెళ్తే ఖచ్చితంగా అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి బీజేపీ, హిందూ సంఘాల వాదులు అందరూ కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి వారు చెప్పినట్టుగానే డిక్లరేషన్ ఇస్తారా, లేకపోతే ఆయన అవసరం లేదు వాళ్ళని పట్టించుకోకుండా వెళ్తారా అనేది కూడా చూడాలి. ఒకవేళ అలా వెళ్ళిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తే మాత్రం బీజేపీ అలాగే హిందూ సంఘ వాదులు ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి కూడా ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఈ రోజు ఏం జరగబోతోంది తిరుపతిలో అని చెప్పి అలాగే టీటీడీ ఏ రకంగా వ్యవహరించే అవకాశం ఉంది రామచంద్ర? ఎందుకంటే డిక్లరేషన్ కి సంబంధించి పూర్తిగా టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారం. టీటీడీ డిక్లరేషన్ ఉంటేనే, డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే జగన్మోహన్ రెడ్డిని దర్శనానికి అనుమతించే అవకాశం ఉందా, లేదంటే ఎప్పట్లానే దర్శనానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లే అవకాశం ఉందా?
దీనిపై ఖచ్చితంగా టీటీడీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే వారు ఈ విషయంలో స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి గందరగోళానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు డిక్లరేషన్ అడగలేదు టీటీడీ దేవస్థానం. అయితే ఈసారి ఆయన మొదటిసారి అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం గా ఒక ఎమ్మెల్యేగా తిరుమలకు వస్తున్న నేపథ్యంలో మరి టీటీడీ అధికారులు కూడా డిక్లరేషన్ అడుగుతారా, ఆ ప్రయత్నం చేస్తారా అన్నది కూడా ఒక అనుమానంగానే ఉంది. మరి దీనిపై టీటీడీ అధికారులు ఎటువంటి ఇంకా ప్రకటన చేయలేదు కాబట్టి మరి వారు జగన్మోహన్ రెడ్డి వస్తే సాధారణంగా ఆహ్వానం పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఆహ్వానం పలుకుతారా, లేకపోతే అలిపిరి వద్దనే టీటీడీ అధికారులు డిక్లరేషన్ లో మీరు సైన్ చేసి ఆ డిక్లరేషన్ లో మీ యొక్క దేవునిపై ఉన్నటువంటి ఒపీనియన్ ఇచ్చి వెళ్లాలని చెప్పి కూడా అడుగుతారా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రానికి ఏదో ఒక విషయం అయితే తెలిసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. మొత్తానికి తిరుపతి జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి పక్క జిల్లాల నుంచి కూడా టీడీపీ వైసీపీ నాయకులు రాకుండా కట్టడి చేసేందుకు అయితే పోలీసులు శాయశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. శివ. రైట్. ఓకే. థ్యాంక్ యూ రామచంద్ర.